Hi friends, welcome to NSK Learning. DSC SGT ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి NSK Learning కంటెంట్ ని ఫ్రీగా యూట్యూబ్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. సో అందరూ NSK Learning యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే DSC SGT లో కీలకమైనటువంటి రోల్ ప్లే చేసేటువంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, అలాగే స్టాక్ జీకే, ట్రై మెథడ్స్ ఇవన్నీ కూడా NSK లెర్నింగ్ యాప్ ద్వారా మీకు చాలా లో కాస్ట్ కే మీకు అందిస్తుంది. సో ప్లే స్టోర్ నుంచి NSK లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ కోర్సెస్ ని పర్చేజ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం 6th క్లాస్ సోషల్ లో ఫస్ట్ ఎంపైర్స్ అనేటువంటి టాపిక్ లో బిట్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోలో కొన్ని బిట్స్ డిస్కస్ చేసాం. సో ఇంకా రిమైనింగ్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ద కింగ్ హూ సెండ్ ఇన్ఫర్మేషన్ త్రూ లాస్. సో ఆన్సర్ అశోక. ఆన్సరు అశోక, అశోకుడు. సో అశోక కెన్ గివ్ ఇన్ఫర్మేషన్ టు ద అఫీషియల్ త్రూ సమ్ ఎడిక్ట్స్ ఆర్ లాస్ అని చెప్పేసి చెప్తాం. అశోకుడు తన ఆఫీసర్స్ కి కొన్ని ఎడిక్ట్స్ ద్వారా వాటినే ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి చెప్తాం. ఆ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తన యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ని, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ని కూడా అఫీషియల్స్ కి, ఎంప్లాయీస్ కి సెండ్ చేసేవాడు. So this is the answer Ashoka. The laws of Ashoka were mainly in the script. So the laws of Ashoka are mainly in the script. Ashokuడి యొక్క ఇన్స్క్రిప్షన్స్ లో స్క్రిప్ట్ లో మెయిన్ గా బ్రాహ్మీ స్క్రిప్ట్. సో బ్రాహ్మీ స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్తాం. సో అశోకుడి యొక్క ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా ప్రాకృత్ లాంగ్వేజ్ లో వేయబడ్డాయి. సో ఎక్సెప్ట్ గాంధార ఇన్స్క్రిప్షన్. సో ఎక్సెప్ట్ గాంధార ఇన్స్క్రిప్షన్, అశోకుడు 171 ఇన్స్క్రిప్షన్స్ వేయించాడు టోటల్ గా. ఇందులో ఎక్సెప్ట్ 1 రిమైనింగ్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా 181 ఇన్స్క్రిప్షన్స్ వేయించాడు. ఎక్సెప్ట్ గాంధార ఇన్స్క్రిప్షన్, రిమైనింగ్ అన్ని కూడా ప్రాకృత్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. సో ప్రాకృత్ డిడెంట్ హ్యావ్ ఓన్ స్క్రిప్ట్, కాబట్టి ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా బ్రాహ్మీ స్క్రిప్ట్ లో వీటిని రాయడం జరిగేదని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, the coastal city present Odisha's previous name. So the coastal city present Odisha's previous name Kalinga. Answer Kalinga. Ashoka declared that he would never participate in war after this war. So Ashoka 261 BC లో రాజా అనంతంతో he participated in Kalinga war. సో ఈ కళింగ వార్ లో హ్యూజ్ పీపుల్ ఫిజికల్ గా లాస్ అవడంతో, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంజ్యూర్ అవడంతో ఆ సిచ్యువేషన్స్ అన్ని చూసి అశోక్ డిసప్పాయింట్ అయి he decided to that he never participate in wars అని చెప్పేసి చెప్తాం. సో హియర్ ఆన్సర్ కళింగ వార్. The only one king who withdraw himself from wars even he won. So the only one king in the world history who withdraw himself from wars even though he won. So King Ashoka Kalinga war lo win అయిన తర్వాత అశోకుడు వార్స్ నుంచి విత్డ్రా అయ్యాడు. So I believe that winning people through Dhamma is much better than conquering them through force. These words said by సో ఎవరైతే దమ్మా ద్వారా విన్ అవుతారో వాళ్ళు యుద్ధాల ద్వారా విన్ అయ్యే వాళ్ళకంటే గ్రేట్ పర్సన్స్ అని చెప్పేసి చెప్తారు. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది అశోక. ఐ బిలీవ్ దట్ ద విన్నింగ్ పీపుల్ త్రూ దమ్మా ఈజ్ మచ్ బెటర్ దాన్ కాంక్వరింగ్ దెమ్ త్రూ ఫోర్స్. ద సాంస్క్రిట్ వర్డ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు దమ్మా. సో దమ్మ అనేటువంటి వర్డ్ కి ఈక్వల్, దమ్మ అనేది ప్రాకృత్ వర్డ్. సో ఈ దమ్మ అనే ప్రాకృత్ వర్డ్ కి ఈక్వల్ సాంస్క్రిట్ వర్డ్ ధర్మం. హూ రూల్డ్ హిస్ పీపుల్ యాజ్ హిస్ ఓన్ చిల్డ్రన్. సో హూ రూల్డ్ పీపుల్ యాజ్ హిస్ ఓన్ చిల్డ్రన్. సో ఆన్సర్ కింగ్ అశోక. సో దీస్ వర్ అపాయింటెడ్ అశోక ఫర్ స్ప్రెడింగ్ హిస్ ధమ్మ. అశోకుడు తన యొక్క ప్రిన్సిపల్ అయినటువంటి ధమ్మ అనే దాన్ని స్ప్రెడ్ చేయడానికి ఎంప్లాయీస్ అపాయింట్ చేశాడు. ఆ ఎంప్లాయీస్ పేరు ధమ్మ మహామాతృలు.
So Ashoka sent his ambassador to these far off places to spreading his dhamma. సో అశోకుడు తన యొక్క ధమ్మాను స్ప్రెడ్ చేయడానికి తన అంబాసిడర్స్ ని కొన్ని ప్లేసెస్ కి పంపించాడు. ఏ ప్లేస్ అంటే ఆన్సర్ ఆల్ ద అబౌవ్, సిరియా, ఈజిప్ట్, గ్రీక్ అండ్ శ్రీలంక. అశోకుడు తన యొక్క చిల్డ్రన్ అయినటువంటి తన కుమార్తె సంఘమిత్ర, అశోక యొక్క డాటర్ అయిన సంఘమిత్ర నేపాల్ కి, అలాగే ఆయన సన్ అయినటువంటి మహేంద్రనేమో శ్రీలంకకి అశోక సెండ్ యాజ్ అంబాసిడర్ టు స్ప్రెడ్ దమ్మా. మెడికల్ ఫెసిలిటీస్ వర్ అరేంజ్డ్ టు నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఆల్సో యానిమల్స్. సో హ్యూమన్ బీయింగ్ తన రూలింగ్ లో హ్యూమన్ బీయింగ్స్ కి మాత్రమే కాకుండా యానిమల్స్ కూడా మెడికల్ ఫెసిలిటీస్ అరేంజ్ చేసిన కింగ్ అశోక. They are being gentle with the slaves and servants, respecting one's elders, treating all creatures with compassion, giving gifts to Brahmins and monks. So, who said these words? So, answer King Ashoka. If one praises one own's religion while criticizing others, one is actually doing greater harm to one's own religion. సో ఈ స్టేట్మెంట్ ని మనకి ఇచ్చింది ఎవరు అని చెప్పేసి అంటే కింగ్ అశోక. సో if one praises one's own religion while criticizing others, one is actually doing greater harm to one's own religion. So in the olden days, groups of people were formed by this. సో olden days లో గ్రూప్స్ ఆఫ్ పీపుల్ దేంతో వీళ్ళు ఫార్మ్ అయ్యేవని చెప్పేసి అంటే సో రిలేషన్ విత్ టూ. ద వాస్ట్ ఎంపైర్ దట్ వాజ్ ఎక్స్టెండెడ్ బిట్వీన్ ద రివర్స్ నర్మదా, కృష్ణ అండ్ గోదావరి వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఆంధ్ర శాతవాహనాస్. సో the vast empire that was extended between the rivers Narmada to Krishna and Godavari. So Andhra Satavahanas are the first kings established the independent kingdom in South India, particularly in the Andhra region. So Satavahan particular ga Andhra region lo so first independent kingdom established chesaru. So the famous emperor in Satavahanas Gautami Putra Shatakarni. The famous emperor in Satavahanas Gautami Putra Shatakarni. Actually దీన్ని క్లియర్ గా చెప్పాలంటే టోటల్ గా శాతవాహన కింగ్స్ 30 మెంబర్స్ 450 ఇయర్స్ పాటు రూల్ చేశారు. ఇందులో ఫస్ట్ టు 22nd కింగ్స్ నేమో ఎర్లీ శాతవాహనాస్ అంటాం. అలాగే 23rd నుంచి 30th కింగ్ వరకు కూడా లేటర్ శాతవాహనాస్ అంటాం. అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో ఈ ఎర్లీ శాతవాహనాస్ లో గ్రేట్ పర్సన్ ఏమో శాతకర్ణి 1. మరి లేటర్ ఇతను 3rd కింగ్ శాతవాహనాస్ లో. మరి లేటర్ శాతవాహనాస్ లో గ్రేట్ పర్సన్ ఏమో యజ్ఞశ్రీ శాతకర్ణి ఈయన. సో హీ వాజ్ ద 27th కింగ్. సో శాతవాహనాస్ లో గ్రేటెస్ట్ ఎంపైర్ ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. హీ వాజ్ ద 23rd king in the Satavahana dynasty. Many Grahapatis, their women traders donated to build stupas, Bauddha aramas in these places. So answer all the above. So చాలా మంది ఈ శాతవాహనాస్ పీరియడ్ లో అమరావతి, భట్టిపోరు, వడ్లమాను ఈ ప్లేసెస్ లోని సో వాళ్ళేమో స్తూపాలు, బౌద్ధ ఆరామాలు బిల్డ్ చేయడానికి సో మనకి డొనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్కడ అని చెప్పేసి అంటే అమరావతి, భట్టిపోరు అండ్ వడ్లమాను. నెక్స్ట్ శాతవాహనాస్ మెయింటైన్ దే ట్రేడ్ విత్ ఫార్ ఆఫ్ ద ప్లేసెస్. సో శాతవాహనాస్ బెంగాల్ నుంచి అలాగే రోమ్ తో కూడా ఎక్కువగా బిజినెస్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ దిస్ ఈజ్ ప్లేస్ సిచ్యువేటెడ్ అట్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ పెద్దవాగు and river Godavari in Jagitchala district and Telangana. So this is answer Kotilingala. The capital city of
Asmaka Janapada, one of the 16 Mahajanapadas. So capital city of Asmaka Janapada, one of the Mahajanapadas. So actually this capital city Asmaka Janapada actually ante Potan. దీనికి అనదర్ నేమ్ ఏమో బోధన్. సో దీన్ని హిస్టరీలో మనకి కోటిలింగాలను కూడా అస్మక క్యాపిటల్ గా మెన్షన్ చేస్తారు. కోటిలింగాల కరీంనగర్ లో ఉంది. ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. సో ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ కోటిలింగాల, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ద కాయిన్స్ ఆఫ్ దీస్ పర్సన్స్ వర్ రూల్ ఫౌండ్ ఇన్ కోటిలింగాల. సో కోటిలింగాల్లో ఎవరి యొక్క కాయిన్స్ అనేవి అవైలబుల్ అయ్యాయని చెప్పేసి అంటే ఆల్ ద అబౌవ్ శ్రీ ఫౌండర్ అయినటువంటి సిముక, నెక్స్ట్ కింగ్ అయిన కన్హ, అలాగే తర్వాత కింగ్ అయిన శాతకర్ణి వన్, వీళ్ళ యొక్క కాయిన్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ అయ్యాయి. ద బుద్ధిస్ట్ స్తూపాస్, విహారాస్, చైత్యాస్ వర్ ఫౌండ్ ఇన్ దిస్ ప్లేస్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో బుద్ధిస్ట్ యొక్క స్తూపాసు, విహారాసు, చైత్యాసు వర్ ఫౌండ్ ఇన్ దిస్ ప్లేస్. ఫణిగిరి, నేలకొండపల్లి, కొండాపూర్, ధూళికట్ట, పెద్ద బంకూర్ అండ్ కేసరగుట్ట. ఆన్సర్ ఆల్ ద అబౌవ్. సో ద మ్యాకధోని వాజ్ ఇన్స్క్రైబ్డ్ బై. సో మ్యాకధోని వాజ్ ఇన్స్క్రైబ్డ్ బై థర్డ్ పులోమావి. మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ వేయించింది థర్డ్ పులోమావి అని చెప్పేసి చెప్తాం. ద రూలర్స్ హూ కమ్ టు త్రూ ఆఫ్టర్ శాతవాహనాస్. సో శాతవాహనాస్ తర్వాత వచ్చిన రూలర్స్ ఎవరంటే ఇక్ష్వాకాస్. శాతవాహనాస్ తర్వాత వచ్చిన రూలర్స్ ఇక్ష్వాకాస్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.